ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చిట్యాల గ్రామంలో ఎక్స్ఎమ్మెల్యే మా మరదల శ్రీదేవి గారు ఈ కోటి సంతకాల సందర్భంగా ఆ గ్రామానికి పోవడం జరిగినప్పుడు అక్కడ మాకు ముఖ్యంగా కేఈ కుటుంబానికి మాకి కే కృష్ణమూర్తి ఎప్పుడు 1978లో రాజకీయంగా ఎప్పుడు మొదలుపెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు పదవి వచ్చినా మా కుటుంబంలో ఎవరెవరు చావాలా లేదంటే మా కుటుంబాన్ని ఏదో రకమైన ఇబ్బందులు పెట్టించి ఇట్లాంటివి చేయాలి. 1988లో మా నాన్నని చంపడం జరిగింది. అప్పుడు కే కృష్ణమూర్తి కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఆ తర్వాత 2014లో ఇదే కంగాటి శ్రీదేవి కేడిసిసి చైర్మన్ అయితే మా కుటుంబానికి ఒక్క పదవి వస్తే కూడా జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జిల్లాలో కూడా కేడిసిసి చైర్మన్ని తొలగించలే. కేవలం మా కుటుంబం మీద ఖచ్చితంగా ఈ కుటుంబానికి పదవి ఉండకూడదు, ఈ కుటుంబానికి పదవి ఉంటే మా కుటుంబానికి ఖచ్చితంగా వీళ్ళు పోటీ ఉంటారు, ప్రజల దగ్గర ప్రజలకు అండగా నిలబడి మా కుటుంబాన్ని ఖచ్చితంగా ఓడగొడుతున్న ఉద్దేశంతో ఆ రోజు కూడా కేడిసిసి చైర్మన్గా ఉండి ఈ జిల్లాని ఎంతో కేడిసి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫండ్స్ తెచ్చి అంతా డెవలప్ చేస్తే కూడా మమ్మల్ని దాదాపు ఆ పదవి నుంచి కూడా దింపడం జరిగింది. తర్వాత 2014లో మా తమ్ముడు నారాయణరెడ్డి చెరుకులపాటి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ రోజుల్లో రాష్ట్రంలోని అత్యధిక కాంగ్రెస్ ఓట్లు తెచ్చిన వాళ్ళు ఇద్దరు బొత్స సత్యనారాయణ ఒకరు, తర్వాత నారాయణరెడ్డి. ఆ రోజు కే కృష్ణమూర్తి గెలిచి డిప్యూటీ సీఎం అయినాడంటే కూడా నారాయణరెడ్డి పుణ్యమే. ఆ రోజు ఈయన నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేసి ఉండకపోతే ఖచ్చితంగా పత్తికొండలో వైఎస్ఆర్ జెండా ఎగిరేది. ఆ రోజు ఈయనకు డిప్యూటీ సీఎం ఉండేది కాదు, ఆ పదవి లేకుండా ఇప్పటికి ఆయన గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు మొదలుపెట్టినాడు. 2014 నుంచి 2017 మధ్యలో కూడా మా ఇంటి దగ్గర ఒకసారి ట్రయల్ రన్ చేసినారు. ఇట్లా కార్ల అద్దాలు వలగొట్టేది, అద్దాలు వలగొడితే మేము గొడవలు వద్దు, ఎందుకు ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మా కుటుంబంలో ఎవరోని చంపాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకి వేరేదేమీ ఉండదు. ఇప్పటి వరకు మా కుటుంబంలో ఇద్దరిని చంపినా మేము మనిషి చనిపోతే ఫ్యాక్షన్లా ఎట్లా తట్టుకొని మళ్ళీ లేచి నిలబడి ప్రజాక్షేత్రంలో గెలవాలనేది మా కుటుంబానికి బాగా అలవాటు. ఇది శ్యాంబాబు ఈరోజు మీటింగ్ నుంచి చెప్తున్న ఎమ్మెల్యే గారికి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గత 2019 నుంచి 24 వరకు మీ సొంత మండలమైన కృష్ణగిరి మండలంలో ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా? అంత పెద్ద ఫ్యాక్షన్ ఉండే ప్రతి గ్రామంలో కూడా మంచం బయటేసుకొని పండుకోవడం జరిగింది. నేను కృష్ణగిరి మండల కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా చేతులు జోడించి చెప్తున్నా. ఇప్పుడు కూడా వాళ్ళ మాటలిని మీరు ఈయన ఇట్లాంటి దానిలో ఈయన ప్రోత్సహించి ఏదన్నా ఈయన మా కుటుంబానికి అన్యాయం చేస్తే మొన్న మే 18వ తారీఖు నారాయణరెడ్డి మర్డర్ కేసులో పోయిన వాళ్ళు ఏం చెప్పినారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కేయోళ్ళని నమ్మిగిన మనం ఏదన్నా చేస్తే ఏ గతి పడతామనేది కూడా వాళ్ళు చెప్పిపోయినారు మీకు. కాబట్టి దయచేసి కక్షలకు కానీ ఇట్లాంటి దాంట్లోకి పోగొట్టుదండి. మీకు తెలుగుదేశం కార్యకర్తలకు నేను బాగా చెప్తున్నా. ఈరోజు కోయిలకొండ కేడిసి సొసైటీ చైర్మన్ ఇచ్చింది ఆ అబ్బాయికి రాజుకి ఇచ్చినారు. అతను గతంలో మా పార్టీలో కూడా పనిచేసినాడు. ఆ రాజు చేసింది ఆయన కనీసం సహకార సమితి కోయిలకొండ చైర్మన్ అని తెలుగులో రాయడం కానీ చదవడం కానీ లేదు. మీకు తెలుసో లేదో శ్యాంబాబు గారు రేపు ఒకసారి పత్తికొండల మీడియా మీటింగ్ పెట్టి ఒక తెలుగు దినపత్రిక తనకి ఇచ్చి చదివేయండి, చూద్దాం చదువుతాడేమో. అట్లాంటి వానికి మీరు పదవులు ఇచ్చి మా కుటుంబం మీకు రెచ్చగొట్టి వాళ్ళని చంపితే మీకు పదవులు ఇస్తా, ఇవన్నీ